క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే లెంట్ కాలాన్ని పురస్కరించుకొని పోపు లియో ప్రపంచవ్యాప్త విశ్వాసులకు దిశానిర్దేశం చేశారు. ఈ 40 రోజుల పాటు కేవలం భోజన నియమాలు పాటించడమే కాకుండా మన సంభాషణల్లోని కఠినత్వాన్ని విడనాడాలని సూచించారు. 2026 లెంట్ డేసి సందేశాన్ని పోప్ విడుదల చేశారు. భగవంతుణ్ణి మళ్ళీ మన జీవితాలకు కేంద్ర బిందువుగా మార్చుకోవడానికి ఇది సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు. మనం మన మాటలను అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దామన్నారు. ఎదుటి వారిని త్వరగా తప్పుపట్టడం, కఠినంగా మాట్లాడడం మానుకోవాలి. ముఖ్యంగా మన మధ్య లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడడం, చాడీలు చెప్పడం వంటివి మానేయాలని పోపు హితవు పలికారు. కేవలం చర్చిల్లోనే కాకుండా కుటుంబాల్లో, కార్యాలయాల్లో, స్నేహితుల మధ్య, చివరకు సోషల్ మీడియా, రాజకీయ చర్చల్లో కూడా దయ, గౌరవంతో కూడిన పదజాలాన్నే వాడాలని ఆయన సూచించారు. మాటలు ఎదుటి వారిని గాయపరిచే ఆయుధాలుగా కాకుండా ఆదరించే సాధనంగా మారాలని ఆకాంక్షించారు. దేవుని వాక్యాన్ని వినడంతో పాటు సాటి మనుషుల బాధలను వినే హృదయాన్ని అలవర్చుకోవాలని పోపు పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు కేవలం ప్రార్థనలు మాత్రమే సరిపోవని, ఇతరుల పట్ల చూపే సహనం, దయ, సేవా గుణమే అసలైన క్రైస్తవ విశ్వాసమని ఆయన తన సందేశంలో వివరించారు. మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.